హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. చిటికెలో అయిపోయే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెడితే వాళ్ళు కడుపు నిండుగా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ ఒక 2 కప్పుల దాకా ఉడికించుకున్న అన్నం తీసుకుంటున్నాను. అన్నాన్ని లైట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు దాకా క్యారెట్ తురుము తీసుకుంటున్నాను. ఇలాగ పెద్ద రంధ్రాలు ఉన్న క్యారెట్ తురుము గ్రేటర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 1 టీ స్పూన్ తాలింపు దినుసులు, 4 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకొని 1 స్టార్ అనీస్ అలాగే 1 బిర్యానీ ఆకు వేసుకొని ఒక 30 సెకండ్స్ దాకా వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఎండు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చిశనగపప్పు ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్లీలు లేకపోతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిశనగపప్పును 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోండి. క్యారెట్ తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాల తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోండి. అన్నం వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. పొట్టకి లైట్గా చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.